రోజుకో స్తోత్రం ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. శుక్రవారం రోజు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కొరకు మహాలక్ష్మీదేవి యొక్క పద్మావతి స్తోత్రాన్ని పఠిద్దాం. ఈ పద్మావతి స్తోత్రాన్ని ఉదయం, సాయంత్రం పఠిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ పద్మావతి స్తోత్రాన్ని ప్రతిరోజు 3 మార్లు విన్నా, పఠించిన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీ పద్మావతి స్తోత్రం. విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే. వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతి నమోస్తుతే. కళ్యాణి కమలే కాంతే కళ్యాణపురనాయికే కారుణ్యకల్పలతికే పద్మావతి నమోస్తుతే. సహస్రదళ పద్మాస్తే కోటిచంద్రనిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని సర్వసమ్మానితే దేవి పద్మావతి నమోస్తుతే. సర్వహృద్దాహరావాసే సర్వపాపభయాపహే అష్టైశ్వర్యప్రదే లక్ష్మి పద్మావతి నమోస్తుతే. దేహి మే మోక్షసామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనం అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోస్తుతే. నక్రశ్రావణ నక్షత్రే కృతోద్వాహమహోత్సవే కృపయా పాహి నా పద్మే త్వద్భక్తిభరితాన్ రమే. ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ. కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః. స్తుతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళం.